మీరు ఇది ఖచ్చితంగా చేయాలి, మీకు ఇది హోంవర్క్. ఓకేనా? హోంవర్క్ ఇది. అది కాదురా, యూట్యూబ్ హోంవర్క్ రా తారా. నా ఛానల్ నేము యూట్యూబ్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయాలా. హోంవర్క్ అంటే బుక్ లో పెట్టేసిండు. ఎన్ని కిలోమీటర్లు వస్తాయి తెలుసా బ్రేక్ ప్యాడ్స్? ఎంత వస్తాయి? 4000 కంటే ఎక్కువ రావట్లేదా? అసలు నాకు డౌటే, నువ్వు తోలేటికి 4000 కిలోమీటర్స్ బండే పోద్దాము అని. బ్రేక్ ప్యాడ్లు ఏం కర్మ. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు VSA Vlogs. Hope you're all doing good. సో ఇప్పుడు మనం వచ్చేసి బయటకి వెళ్తున్నాం. పొట్టోడు ఎట్రా, మనోడైతే బెంగళూరు నుంచి ఫైనల్ గా వైజాగ్ అయితే వచ్చాడు. మళ్ళీ వైజాగ్ గాలి పీల్చనీకి వచ్చినాడు. గమ్మన ఉండకుండా ఇప్పుడు దాకా మధ్యాహ్నం 4 వరకు పడుకొనే ఉన్నాడు. ఇంకా మనోడిని మన వాళ్ళు కాదు నువ్వు పడుకున్నానా అని చెప్పేసి మన ప్రదీప్ బ్రో అయితే అప్రిల్లాకి అయితే వెళ్ళేసి బ్రేక్ ప్యాడ్స్ అయితే మార్పిపోతున్నాం అనమాట. చలో అప్రిల్ కాదు, అప్రిలియా షోరూమ్ లో కాదు. అరే బైక్ అన్నాను రా బాబు, బైక్ కి నీ బైక్ అప్రిల్ లాగే మార్పిస్తున్నా అన్న. మార్పిద్దాం, లెట్స్ గో గైస్. నాకైతే బండి తీసే ఓపిక లేదు కాబట్టి నేనైతే ప్రదీప్ అన్న వెనకాలైతే పిల్లనియర్కి అయితే కూర్చోబోతున్నా గైస్. ఫర్ ది ఫస్ట్ టైం నేను బండి తోలకుండా పిల్లనియర్కి అయితే కూర్చోబోతున్నాను. బికాస్ ఐఎమ్ రియలీ వెరీ వెరీ టైర్డ్ అనమాట. చాలా టైర్డ్గా అయితే ఉన్నాను. ఈ ఊపు ఉంది కదా, నన్ను దొబ్బుతుంది ఇది. నిద్రపోరా బాబు అని. ఈ లాస్ట్ మంత్ నుంచి హార్డ్లీ 3-4 days మాత్రమే నాకు గ్రీన్ వచ్చింది, మిగతా అంతా రెడ్ వచ్చింది. అండ్ దిస్ ఇస్ నాట్ ఎ ఫ్లెక్స్ గైస్, ఇది మంచిదైతే కాదు. హెల్తీ హ్యాబిట్స్ని అయితే నేనైతే డెవలప్ చేసుకోబోతున్నా. ఇంకా నేనే చూపిస్తా, ఇది ఉందిగా ప్రూఫ్ మీకే చూపిస్తాను. సో ఫస్ట్ వీడి కార్తిక్ గారు అయితే బండి బీగాలు హెల్మెట్ ఏమి తీసుకొని అయితే కిందకి రాలా. వీడి కోసం అయితే వెయిట్ చేస్తానా. దిగుతా ఉంది లిఫ్ట్ కాడ, వస్తున్నాడు వీడు. వాడే వస్తాడు, ఇంకెవరైనా వస్తారో చూద్దాం. వచ్చిన వెంటనే వాడిని అయితే కొడదాము. అరే అయిపోయింది ఏంద్రా 4th floor లో. వీళ్ళు కాదు గైస్, రారు. వాడు రాడు ఇంక ఇప్పుడే, టైం పడుతుంది. ఆడపిల్ల కదా, పర్ఫ్యూమ్ కొట్టుకొని హెల్మెట్ వేసుకొని ఏదో పెద్ద హీరోలో వస్తాడు. 4th floorకి పోయింది, వస్తాడా చూద్దామా, వెయిట్ చేద్దాం వాడి కోసం. రాని రా రమ్మంటున్నా, రణరంగంలో తిప్పేస్తున్నా. వైజాగ్కి 2 రోజులు ఉంటానని చెప్పేసి కరెక్ట్గా 2 జతలు తెచ్చుకున్నాను. దాన్ని తిప్పి కొడుతున్నాను. 1.5 వారం అయిపోయింది వీడికి వచ్చి. ఇది కొనుక్కున్నాను గైస్ జాగేశ్వరంలో వెళ్ళి, కొత్తది 2 కొనుక్కున్నా. టీషర్ట్లు బ్లాక్ ఒకటి వైట్ ఒకటి. సో అట్లుంది నా పరిస్థితి. ఈడ వచ్చాడు. దండలయ్యండి, దండాలయ్యా మీకోసమే పౌడర్ కొట్టుకొని వచ్చావు కదా, సెంట్ పర్ఫ్యూమ్. లేకపోతే ఎందుకు ఇంత లేటు? సరే బైక్ ఎత్తుకురా బో. రా, నీ బండి కూడా చూపిస్తారా? నీకు సౌండ్ ఇట్రా, నువ్వు ఇట్రా. బండి బిగాలిరా, బండి బిగాలి చెప్తా. బండి బిగాలిరా, రేకుల బండి రా. ఎగ్జాస్ట్ కాదయ్యా, నువ్వు రాయ్యా. సాయిరామ్. ఆయన ఓనర్, నాకు తెలీదు. ఫ్లాష్ మ్యాన్ మీకు స్పెషల్ ఇస్తా. మీరు ఇది ఖచ్చితంగా చేయాలి, మీకు ఇది హోంవర్క్. ఓకేనా? హోంవర్క్ ఇది. అది కాదురా, యూట్యూబ్ హోంవర్క్ రా తారా. హోంవర్క్ అంటే నా ఛానల్ నేము యూట్యూబ్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయాలా పక్కా. మీరు సబ్స్క్రైబ్ చేసి వచ్చి రేపు నన్ను కలవండి, ఈడే ఉంటా. ఓకే. హోంవర్క్ అంటే బుక్ లో పెట్టేసిండు. హ్యాండ్ రైటింగా? ఇదే బాగుంది, సూపర్. నువ్వు ఎంత తాగితే అంత. అవునరా,
గైస్ ఇప్పుడు మనమైతే బ్రేక్ ప్యాడ్స్ మార్పిస్తున్నాం. చేతిలో బ్రంబో బ్రేక్ ప్యాడ్స్ ఉన్నాయి, చూపించండి. శాండ్విచ్ రా, బ్రేక్ ప్యాడ్ శాండ్విచ్. ఎన్ని కిలోమీటర్లు వస్తాయి తెలుసా ఈ బ్రేక్ ప్యాడ్స్? ఎంత వస్తాయి? 4000 కంటే ఎక్కువ రావట్లేదా? నువ్వు అట్లా తోలుతున్నావు మరి. అంటే ఫ్రంట్ ఒక బ్రేక్ ప్యాడ్. అసలు నాకు డౌటే, నువ్వు తోలేటికి 4000 కిలోమీటర్స్ బండే పోద్దాము అని. బ్రేక్ ప్యాడ్ లేం కర్మ. దండాలయ్యా దండాలయ్యా బాబోడి వేడి కాలిపోతుంది బ్రేక్ ప్యాడ్లు అయిపోయి. అసలు ఏముంది ఆడ ఇన్ని రోజులు బ్రేక్లు పెట్టేసాము. ఏయ్ నువ్వు తోలిన బండి చూడు, బ్రేక్లు ఉన్నాయి దీనికే. డౌన్ షిఫ్ట్ బ్రేకులు లేవు, ఎలా నడుతున్నారు తెలుసా? లారీ కిందకి వెళ్ళిపోతున్నా. అరే ఆడి చెప్పకరా, ఆడి బండి గురించి బాధపడతాడు. బండి ఇవ్వండి. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on. బ్రేక్ ఆయిల్ రెడీ, పంపింగ్ రెడీ, మ్యాన్ రెడీయా? ఆర్డర్ వచ్చేంత సేపు వెయిట్ చేద్దామా? ఆటో చచ్చిపోతాను, కడుపులో ఎలుకలు పెరుగుతున్నాయి గాయస్. నాకైతే తినట్లేదు పడుకుంటున్నాము, తినట్లేదు పడుకోవట్లేదు, తెల్లారిపోతుంది. కానీ రూమ్ నుంచి బయటకు వచ్చేలోపు రాత్రి అయిపోతుంది. రాత్రి జస్ట్ కళ్ళు మూసుకున్నాక ఫ్యాన్ వేసి ఆపేస్తున్నాడు, నిద్ర రావట్లేదు. అడగతా అంటే నువ్వు వద్దు బయట వెళ్ళిపోవట, నాకన్నా ఎక్కువ పడుకుని నువ్వే రా సరే పెట్టేస్తా అట్లని చెప్తాడు. నేను లేచిన తర్వాత కూడా పడుకుంటున్నాను. ఎవడి లాజిక్ వాడిది, ఎవడి మ్యానిపులేషన్ వాడిది. ఫైనల్ గా మనకైతే స్టార్టర్ వచ్చింది గైస్. వీడికి ఏదో డాకిలు వస్తుంది, ఏమి తినలేదు వీడు. నాకన్నా స్టార్టర్ వచ్చింది. పన్నీర్ ట్రై చేయరా, కొంచెం ట్రై చేయి. మష్రూమ్ కూడా చెప్పాం కదా, ఒకసారి స్పూన్ చెప్పినా వర్క్ సైడ్ తిప్పు. ఎవడో ఏడ పెట్టుకున్నాడు. ఐస్ హోటల్ రూమ్ దగ్గరికి వచ్చిన వెంటనే మళ్ళీ మన పిల్లోడైతే వచ్చాడు అనమాట ఒక రౌండ్ కోసం. సో వాడికి ఇచ్చిన మాట ప్రకారం వెళ్ళైతే వస్తున్నాడు. కానీ నాకు ఇచ్చిన మాట ప్రకారం వాడు సబ్స్క్రైబ్ చేయలే. సో వెళ్ళేసారండి ఒక రౌండ్ చూస్తా. ప్రదీప్ అన్న సమాజ సేవ మాధవ సేవ. గట్టిగా పట్టుకో అది పా. పిల్లోడి రియాక్షన్ చూడండి అసలు. అరే చెప్పురా, ఎలా అనిపించింది? బాగుందా? ఇప్పుడు నీ మాట ప్రకారం పోయి సబ్స్క్రైబ్ చేస్తావా చేయవా? నువ్వు సబ్స్క్రైబ్ చేయరా? సరే బాయ్ గైస్, గుడ్ నైట్. వీళ్ళందరూ నన్ను ఇంకా ఎట్లా పడుకోనీరు. ఇది నెక్స్ట్ వ్లాగ్లో వేసుకుందాము. ఈ వ్లాగ్ని ఇక్కడ ఏం చేస్తా, టాటా.